నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తలలు పగిలినా తగ్గలేదు, లాఠీలు విరిగినా లెక్కలేదు, నెత్తురు చిందినా డోంట్ కేర్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరు హోరెత్తింది. ఉభయ సభల్లోనూ నీట్ వార్ ప్రకంపనలు సృష్టించింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీట్ ఉద్యమం ఎందాకా వెళ్తుంది? ఏం జరుగుతుంది? ఒకవైపు జంతర్ మంతర్, మరోవైపు పార్లమెంట్. ఒక్కటే నినాదం: విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. లాఠీలతో చీరేసినా, ప్రాణాలే తీసేసినా తగ్గేది లేదని సీజేపీ, కాంగ్రెస్ సహా విపక్షాల నిరసనలు. కనీవిని ఎరుగని ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. వీపు చీరేసినా, తలలు పగిలినా, రక్తసిక్తమైన హస్తిన రగులుతూనే ఉంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా దీక్ష కొనసాగిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను హోరెత్తించాయి. ఇంకోవైపు అధికారపక్షం ఎదురుదాడితో రాజకీయం రణరంగమైంది. ఈ ఆందోళనల పర్వం ఢిల్లీ నుంచి గల్లీకి చేరడంతో పోటాపోటీ నిరసనలతో భారతావని అగ్నిగుండాన్ని తలపించింది. దేశంలో లక్షలాది మంది నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్త ఒక చిన్న నిప్పురవ్వలా మొదలైంది. కానీ అది కొద్ది రోజుల్లోనే పాలకుల నిరంకుశ వైఖరిని, విపక్షాల కథన రంగాన్ని, వీధుల్లో రక్తసిక్తమైన విద్యార్థి పోరాటాలను ఏకం చేస్తూ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీని దద్దరిల్లేలా చేసింది. విపక్షాల నిరసనల ప్రకంపనలతో పార్లమెంట్ హోరెత్తింది. 2 సభలు స్తంభించాయి. నల్ల డ్రెస్సులతో పార్లమెంటుకొచ్చారు అపోజిషన్ ఎంపీలు. పార్లమెంట్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన న్యాయమైందేనన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఆందోళన చేయడం అప్రజాస్వామికం కాదని, విద్యార్థులపై పార్లమెంట్లో జరిగిన ఘటనలే అప్రజాస్వామికమని మండిపడ్డారు. ये है जो यहाँ इस सदन में हो रहा है, जो सड़कों पे हो रहा है. सदन में आप चर्चा नहीं करते, एलओपी को बोलने नहीं देते, ऑपोजिशन लीडर्स को बोलने नहीं देते, वो बोलने के लिए उठते हैं, आप चुप कर लेते हो. स्पीकर साहब खुद कह रहे हैं कि मुझे सरकार से पूछना है कि आप लोग डिस्कस कर सकते हो कि नहीं. ये क्या है? ये लोकतंत्र बचा ही नहीं है. పార్లమెంట్ లోపల ఆందోళన కొనసాగించాయి విపక్షాలు. 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలు అందుకున్నారు. దాంతో వాయిదాల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు సమాజ్వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్. ప్రధాని మోడీ ఎందుకు ప్రకటన చేయరని నిలదీశారు. ప్రశ్నించినందుకు అమ్మాయిల దుస్తులు చించేస్తారా అని ఫైర్ అయ్యారు. సభలో గందరగోళం నెలకొనడంతో లోక్సభ స్తంభించింది. कांग्रेस समाजवादी पार्टी बीजेपी का नहीं है, ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है. आपने इनको बुलवा दिया, क्या समझौता कर लिया आपने? क्या क्यों नहीं बोल दिया? రాజ్యసభలోనూ అదే రభస. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబట్టారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ప్రతిపక్షాల ఆందోళనతో రాజ్యసభలోనూ వాయిదాల పర్వం నడిచింది. నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సభను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయో అర్థం కావడం లేదని కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు సభను అగౌరవపరుస్తున్నాయని మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. विरोधी गतिविधि साफ साफ संसद में दिख रही है. संसद की मर्यादाओं को तार तार करके ये प्रजातांत्रिक मूल्यों का हनन कर रहे हैं. కిరణ్ రిజిజు, జేపీ నడ్డాలకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. డిస్కషన్ ఫెయిర్గా జరగాలంటే విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 2 సభల్లోనూ గందరగోళం తలెత్తింది. शिक्षा मंत्री पहले राजीनामा देना चाहिए. जब वो राजीनामा नहीं लेंगे, निष्पक्षपात चर्चा यहाँ नहीं होगी. इसीलिए अगर निष्पक्षपात चर्चा होना तो मैं रिक्वेस्ट करता हूँ गवर्नमेंट को वो रिजिग्नेशन दिलाए. పార్లమెంట్ బయట నిరసన పర్వం కొనసాగింది. దేశ విద్యా వ్యవస్థపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీకులు జరిగాయని,
కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆరోపించారు. 10 ఏళ్లలో ఇన్ని ప్రశ్నపత్రాల లీకులు జరిగినప్పటికీ ఒక్క కేసులో కూడా దోషులకు శిక్ష పడలేదని, దేశంలోని విద్యా వ్యవస్థను కొందరు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కామెంట్లకు వెనువెంటనే కౌంటర్లు ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ పేపర్ లీకేజీలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. తెలంగాణలోనూ ఇంటర్ 10th పేపర్లు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. నీట్ లీక్నే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జేపీ నడ్డా. ఇండి కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగితే వాటిపై ఎందుకు చర్చలు జరపలేదని ప్రశ్నించారు. मैं पूछना चाहूंगा विपक्ष के नेता से, राहुल गांधी जी से, कि आप सिलेक्टिव क्यों हैं? वाई आर यू सो सिलेक्टिव? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा की? దేశం ఆందోళనలతో అట్టుడికింది. తమ అగ్రనేతల అరెస్టుకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దానికి కౌంటర్గా బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించాయి. విజయవాడ, పట్నా, రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్ సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ వైపు దూసుకొచ్చారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపైకి దూసుకెళ్లారు. దీంతో ఘర్షణాత్మక వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రోడ్డెక్కారు. తన నియోజకవర్గం కొడంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు సీఎం. నిరసన తెలిపితే పాశవికంగా దాడులు చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందించి రాజ్యాంగ హక్కులను కేంద్రం కాలరాస్తోంది అని ఆరోపించారు. నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన. మరోవైపు హైదరాబాదులో కాంగ్రెస్ చలో లోక్ భవన్కు పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు లోక్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్గా బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీలు చించేశారు. అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనికి కౌంటర్గా ప్రభుత్వ విప్ వెంకట్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయం సమీపం వరకు వెళ్లారు. అక్కడ బీజేపీ నేతలు అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెప్పడంతో జంతర్ మంతర్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడికి సంబంధించిన పిటిషన్ను తక్షణ విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కోర్టులో ఈ విషయాన్ని లేవనెత్తిన న్యాయవాదితో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సమయాన్ని వృధా చేయొద్దు, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని అన్నారు. నీట్ పరీక్ష సక్రమ నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణల వంటి ముఖ్యమైన అంశాలను విద్యార్థులు లేవనెత్తుతున్నారని ఆ న్యాయవాది అన్నారు. పోలీసుల అరాచకాలను చూపించే వీడియోలు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే ఆ వీడియోల పట్ల తమకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. వాటిని చూసే సమయం కూడా తమకు లేదని వెల్లడించారు సీజేఐ. ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు ప్రతిధ్వనించాయి. మున్ముందు ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశంలో లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్త ఒక చిన్న నిప్పురవ్వలా రాజుకుంది. కానీ అది కొద్ది రోజుల్లోనే నిరసనల రూపంలో దావానలంలా వ్యాపించింది. పాలకుల నిరంకుశ వైఖరిని, విపక్షాల కథన రంగాన్ని, వీధుల్లో రక్తసిక్తమైన విద్యార్థి పోరాటాలను ఏకం చేస్తూ
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీని దద్దరిల్లేలా చేసింది. అసలు నీట్ లీకేజీ నుంచి నేటి లాఠీచార్జ్ వరకు అసలేం జరిగింది? కీలక పరిణామాలేంటి? కాక్రోచ్ పార్టీ సహా విపక్షాల డిమాండ్స్ ఏంటి? అధికార పక్షం ఆన్సర్ ఏంటి? మే నెలాఖరులో నీట్ పరీక్ష జరిగింది. జూన్ ఆరంభంలో ఫలితాలు రాగానే దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడం, అందులోనూ ఒకే సెంటర్ నుంచి 5గురికి పైగా రావడంపై అనుమానాలు రేకెత్తాయి. సమయం సరిపోలేదనే నెపంతో గ్రేస్ మార్కులు కలపడంపై ఆగ్రహం వ్యక్తమైంది. లీకేజీ ముఠాలతో కోట్లలో చేతులు మారాయనే వార్తలు విహారయాత్రలా సాగవలసిన విద్యార్థుల వేసవి వెకేషన్ను అగ్నిగుండంగా మార్చాయి. తమ భవిష్యత్తేంటన్న బెంగతో దాదాపు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది కష్టాన్ని నీటిపాలు చేశారంటూ విద్యార్థులు, యువజన సంఘాలు సీజేపీ ఆధ్వర్యంలో వీధుల్లోకి వచ్చారు. కోర్టుల్లో పిటిషన్లు, రహదారులపై రోకోలతో దేశంలోని ప్రధాన నగరాలన్నీ స్తంభించాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ తీవ్రమైంది. ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష నీట్ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చింది. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 3 వారాల పాటు పోరు కొనసాగించారు. చివరికి కోర్టు ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సోనంను తరలించిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే దీక్ష కొనసాగించారు. ఇదే సమయంలో చలో సంసద్ పిలుపు మొత్తం ఆందోళనలను హింసాత్మకంగా మార్చింది. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందన్న కోపంతో సీజేపీ పిలుపు మేరకు వేలాది మంది చలో సంసద్కు కదం తొక్కారు. ఈ స్థాయిలో విద్యార్థులు తరలివస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. పటేల్ చౌక్, శాస్త్రి భవన్ పరిసరాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన 10 అడుగుల బ్యారికేడ్లను నిరసనకారులు బద్దలుకొట్టే యత్నం చేశారు. నిరసనను అణచివేసేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, లాఠీచార్జ్, బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట యుద్ధంలా మారింది. పరస్పర దాడులతో ఆ ప్రాంతమంతా రణరంగాల్ని తలపించింది. పోలీసులపై నిరసనకారుల దాడుల దృశ్యాలున్న పోలీసుల దారుణ లాఠీచార్జ్ వీడియోలు క్షణాల్లో వైరల్గా మారాయి. అంతవరకు సీజేపీ దీక్షను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్, ఇతర ప్రధాన పార్టీలు విద్యార్థుల లాఠీచార్జితో ఒక్కసారిగా రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు రాహుల్, ప్రియాంక సహా వివిధ పార్టీల నేతలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీని అరెస్టు చేసిన విధానం, ఆయనకు స్వల్పంగా గాయాలు కావడం, ముక్కులోంచి రక్తం కారడం వంటి పరిణామాలతో హస్తిన ఒక్కసారిగా హీటెక్కింది. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన విధానంపై వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రగిలిపోయారు. కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ల ముట్టడికి యత్నించగా పలుచోట్ల పోలీసులతో ఘర్షణలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ శ్రేణులు కౌంటర్ ర్యాలీలు చేపట్టి విపక్షాలు కావాలనే దేశంలో అశాంతిని సృష్టిస్తున్నాయని మండిపడ్డాయి. కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్, ఇతర పోటీ పరీక్షల లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర తక్షణమే రాజీనామా చేయాలి, లీకేజ్ జరిగిన పరీక్షల్ని రద్దు చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని మరో డిమాండ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పునర్వ్యవస్థీకరించాలి లేదా రద్దు చేయాలి. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరోధించేందుకు కఠినమైన చట్టాన్ని అమలు చేయాలి. విపక్షాల మరో డిమాండ్ పోలీసుల లాఠీచార్జ్పై చర్యలు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై దారుణంగా లాఠీచార్జ్ చేసిన పోలీస్ అధికారులపై సస్పెన్షన్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన కాక్రోచ్లు, పరాన్నజీవులు వంటి అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వ, అధికారిక వర్గాలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ప్రధాని మోడీ సారీ చెప్పాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ను వినిపించాయి. కానీ విపక్షాలకు ధీటైన సమాధానమిస్తోంది అధికార బీజేపీ. నీట్ లీకేజీ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్టీఏ చీఫ్ను పదవి నుంచి తొలగించి ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు తెలిపింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే విపక్షాలు, సీజేపీ వంటి సంస్థలు విద్యార్థుల ఆవేదనను, భవిష్యత్తును తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకుంటున్నాయని మండిపడింది. వీధుల్లో హంగామా చేయడం, చట్టసభలను స్తంభింపచేయడం కాకుండా నిబంధనల ప్రకారం పార్లమెంట్లో చర్చకు సహకరించాలని సూచించింది. కానీ ఇరుపక్షాలు మెట్టు దిగకపోవడం దేశ రాజధానిని రణక్షేత్రంలా మార్చింది. నీట్ ఉద్యమం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది? బలమైన పోరాటంగా ప్రజల మదిని మండిస్తూనే ఉంటుందా? రానున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా? ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామాకు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తోంది?
కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు, ప్రధాన విపక్షాల ఆందోళన భారత రాజకీయ సమరంలో ఒక నూతన విప్లవాత్మక మలుపుగా మారుతోంది. ఇది కేవలం ఒక పరీక్ష లీకేజీ సమస్యగా మిగిలిపోకుండా రానున్న రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. జెడ్ డిజిటల్ యూత్ ఉద్యమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ ఉద్యమాలు కేవలం నాయకులు, పార్టీలు లేదా ప్రజా సంఘాల జెండాల ప్రాతిపదికన సాగేవి. కానీ సీజేపీ నడిపిస్తున్న ఈ ఉద్యమం డిజిటల్ సోషల్ మీడియా శక్తిని, యువత ఆగ్రహాన్ని కలుపుకుని ఊపందుకుంది. ఆర్జికర్ ఘటన లేదా రైతు ఆందోళనల మాదిరిగానే ఇది వికేంద్రీకృత ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెంది లక్షలాది మంది విద్యార్థి, నిరుద్యోగ యువతను నేరుగా రోడ్లపైకి తెస్తోంది. పార్లమెంట్ ముట్టడి అందుకు టీజర్. విద్యార్థుల భవిష్యత్తు, నీట్ అక్రమాలు, నిరుద్యోగం ఇప్పుడు కేవలం ఒక విద్యారంగానికే పరిమితం కాలేదు. విపక్షాలు దీన్ని కేంద్ర పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూపుతూ యూత్ వర్సెస్ గవర్నమెంట్గా జనంలోకి బలంగా తీసుకువెళుతున్నాయి. కాక్రోచ్ ఆందోళనల తరహాలోనే కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మరింత బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు అప్పుడే కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యువ ఓటు బ్యాంక్ అధికార పార్టీకి సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా ద్వారా చర్చల ప్రక్రియను ఆరంభించి జాతీయ పరీక్షల ఏజెన్సీ చీఫ్ను తొలగించినప్పటికీ నిరసనకారులు మంత్రి రాజీనామా, కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై పట్టుబట్టారు. ఒత్తిడి పెరిగితే పార్లమెంట్లో భవిష్యత్తులో ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరగకుండా అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి లేదా ఎన్టీఏను పూర్తిగా పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం అడుగేయొచ్చు. ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని, జంతర్ మంతర్ నుంచి రాష్ట్రాల రాజధానులకు ఆందోళనలను విస్తరిస్తామని స్పష్టం చేశారు. సభను నడవనీయకుండా విపక్షాలు వీధుల్లో సీజేపీ ధర్నాలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరింత హై వోల్టేజ్గా మారే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం వెనుక కేవలం ఒక మంత్రి రక్షణ మాత్రమే కాదు, అనేక లోతైన రాజకీయ, వ్యూహాత్మక సమీకరణాలు ఉన్నాయి. రాజీనామా చేస్తే విపక్షాల ముందు తలవంచినట్లవుతుంది. విపక్షాలు లేదా సీజేపీ వంటి నిరసన సమూహాలు డిమాండ్ చేసిన వెంటనే ఒక కీలకమైన కేంద్ర మంత్రిని తొలగిస్తే అది ప్రభుత్వ బలహీనతగా ప్రచారం అవుతుంది. ఇది భవిష్యత్తులో ప్రతి చిన్న అక్రమానికి లేదా నిరసనకు మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేసే ఆనవాయితీకి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది. వ్యవస్థాగత లోపాన్ని వ్యక్తిగత తప్పుగా ఒప్పుకున్నట్లవుతుందని తర్జన పడుతోంది. మంత్రిని తొలగిస్తే పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అధికారికంగా ఒప్పుకున్నట్లవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా రాజకీయాల్లో బీజేపీ తరఫున అత్యంత కీలకమైన నాయకుడు. ఇప్పుడే ఆ రాష్ట్రంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ప్రధాన్ను విద్యాశాఖ నుంచి తప్పిస్తే ఒడిశా బీజేపీ క్యాడర్లో ప్రతికూల సందేశం వెళ్లే ప్రమాదం ఉంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఆదేశాలతో రీటెస్టులు, కౌన్సిలింగ్, అడ్మిషన్ల కసరత్తు నడుస్తోంది. ఈ తరుణంలో విద్యాశాఖ నాయకత్వాన్ని మార్చడం పరిపాలనా పరంగా మరింత గందరగోళానికి దారితీస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ మొదటి నుంచి డోంట్ సరెండర్ ధోరణే. సాధారణంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విపక్షాల ఒత్తిడికి తలొగ్గి మంత్రులను పదవుల నుంచి తీసివేసే సంస్కృతికి దూరంగా ఉంటుంది. రైతు ఆందోళనలు లేదా గతంలో జరిగిన పెద్ద నిరసనల సమయంలో కూడా డిమాండ్లు వచ్చిన వెంటనే మంత్రులను మార్చలేదు. విపక్షాలకు మైలేజ్ ఇవ్వకూడదనేదే వారి ప్రధాన వ్యూహం. కేంద్రం నింద అంతటినీ ఎన్టీఏ ఉన్నతాధికారులపై, పేపర్ లీక్ ముఠాలపైకి మళ్లించింది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను ఇప్పటికే తొలగించింది. విచారణను సీబీఐకిచ్చి కొంతమంది అధికారుల్ని బలిపశువులను చేయడం ద్వారా మంత్రిని రక్షించుకునే షీల్డ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాము సీబీఐ విచారణ వేశాం, చర్యలు తీసుకున్నాం, పార్లమెంట్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ విపక్షాలు మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కంటే మంత్రుల రాజీనామాలు, హంగామాకే ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్రం ఎదురుదాడి చేస్తోంది. ఒక రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకను సకాలంలో గుర్తించి కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిణామాలు ఇంతవరకు వచ్చేవి కావు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల అహంకారం, విపక్షాల రాజకీయ లబ్ధి కలిసి ఒక విద్యా సంబంధ సమస్యను దేశవ్యాప్త శాంతి భద్రతల సమస్యగా, రాజ్యాంగ సంక్షోభంగా మార్చివేశాయి. కొంతమందిపై చర్యలతో సమస్య మరుగున పడుతుందని కేంద్రం మొదట భావించింది. కానీ కాక్రోచ్ పార్టీ మాత్రం ఇదే తన తొలి ఆయుధంగా మార్చుకుంది. ఇప్పుడది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదాల్చింది. వేలాది మంది నీట్ బాధితులు తరలివచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పార్లమెంట్ ముట్టడికొచ్చారు.
ఈ స్థాయిలో యూత్ తరలి వస్తారని ఊహించని కేంద్రం పోలీసులతో కాఠిన్యం ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది. నిరసనకారులను గొడ్డును బాదిన దృశ్యాలు దేశ ప్రజలను కదిలించాయి. మరి ఇప్పటికైనా కేంద్రం ఒక అడుగు వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తుందా? లాఠీచార్జీ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటుందా? కేంద్రం పట్టు సడలించకపోతే కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ సహా విపక్షాలు మున్ముందు ఈ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకువెళతాయన్నది చూడాలి.